చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. వస్తున్నారా పెట్టి రండి మేడం కూర్చోండి. అరే ఏందన్నా మందు వాసన వస్తుంది. కొమ్మతీసి తాగినావా ఏంది? ఏం లేదు. అరే ఆటో ఇటు పోనిస్తుండేంది? उधर काय को रे అటుకట్టు क्या रे कैसे चला रे चढ़ते टाइम पे अच्छा था ना रे गांडू. अब क्या हुआ रे बड्डू कई को आते रे नहीं चलाना है तो अबे देख ఏం ఏడుకొండలు ఇదేనా బంగారు కొండ? చెట్లలో పోదాంపా. కువ్వెక్కిందిరా కుక్కల కొడుక. కాదు మదం ఎక్కింది. भैया भैया छोड़ दो भैया 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 जान दो भैया 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 मेरा बात सुनो. ఏమైతుందిరా చెల్లి भैया మరి భయ్యా ఇంద్ర పాడుకో బావను ఆగో రా మళ్ళీ అరే రేయ్ 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 మళ్ళీ రా పట్టుకో రా మళ్ళీ జల్దీ రా మళ్ళీ రా మళ్ళీ రా మళ్ళీ మాట్లాడుగా చాలా జరుగురా మళ్ళీ రా చంప ఆగండి भैया 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 छोड़ दो भैया 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 पट्टुको रावना వదలరా రాయ్ వదలరా రాయ్ 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 వదలరా వదలరా వద్దురా లడికి కడగాయ్ రే జిమ్మ లాగుతానే ఉంది. ఏడుకొండలు సూపర్. మళ్ళీ డాక్టర్ మళ్ళీ మళ్ళీ డాక్టర్ మళ్ళీ
మా మళ్ళీ బానే ఉంది కదా షీఈ్ ఆల్ రైట్. మరి మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు కూర్చోండి. నా సర్వీస్లో ఇలాంటి కేసు చూడడం ఇదే మొదటిసారి. రేప్ చేసిన వాళ్ళు రాక్షసుల్లా ప్రవర్తించారు. మర్మాంగంలో బీరు బాటిల్తో పొడిచి చెప్పడానికి నోరు రావట్లేదు. బ్రతకడమే కష్టంగా ఉంది. తన ప్రాణాలతోనే ఉంది. మనుషులు ఎంత క్రూయల్గా ఎందుకు బిహేవ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. కసాయి వాళ్ళు గొర్రెని కోసినట్లు, ముక్కలు ముక్కలుగా నరికినట్లు, జన్మస్థానంలో దారుణంగా పొడిచి పొడిచి మాంసం ముద్దలా తయారు చేశారు. వాళ్ళు ఒక ఆడదానికి పుట్టారన్న విషయం ఎందుకు మర్చిపోతున్నారో. బాస్టర్డ్స్. తనకి ట్రీట్మెంట్ చేస్తుంటే నాకేమనిపించిందో తెలుసా? ఈ డాక్టర్ జాబ్ను వదిలేసి ఒక గన్ పట్టుకుని ఇలాంటి చెత్తన కొడుకుల్ని నడి రోడ్డు మీద పిట్టల కాల్చినట్టు కాల్చి చంపేయాలనిపించింది. ఛీ! మానవత్వం లేని లంచ కొడుకులు. మనుషులన్న విషయమే మర్చిపోయారు. ఇలాంటి వాళ్ళని పోలీసులకు అప్పగించి జైల్లో పెడితే సరిపోదు, ఉరి తీసి ఊరేగించాలి. పాపం చిన్న పిల్ల ఎంత నరకం అనుభవించుంటుందో. తన్ని ప్రాణాలతో కాపాడగలిగాను, కానీ ఆమెను కొట్టి బలవంతంగా అనుభవించేసరికి మెంటల్గా డిస్టర్బ్ అయింది. ఇంకో రకంగా చెప్పాలంటే తనిప్పుడు పిచ్చిది. మళ్ళీ ఇక నుండి ఆమెకు అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలి. తినిపించడం, పడుకోబెట్టడం అన్నీ మీరే చెయ్యాలి. ఒక పసి పిల్లలా చూసుకోవాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. రేయ్, ఇంటికి పోదన్నాడు. ఇంటికి పోయి ఏం చేద్దాం? ఇంటికి పోయి ఏం చేద్దాం రా? ఇంటికి పోయి ఏం చేద్దాం రా? నా మళ్ళీరా, నా తల్లిరా, నా చెల్లిరా, ఏమైందిరా? ఏమైందిరా చెప్పరా? మళ్ళీరా, మళ్ళీరా, మన మళ్ళీకి ఈ పరిస్థితిని తీసుకొచ్చే వాళ్ళని ఏం చేద్దాం చెప్పు. అప్పుడు వస్తా ఇంటికి. భాషగాడు కోలుకొనిరా, వాళ్ళ చరిత్ర చించేద్దాం. పచ్చగా ఊహించుకునే ఆడవాళ్ళ బతుకులను ఎల్లలు దాటి ఎగరనిస్తా. ఆడవాళ్ళ బతుకులతో ఆడుకునే వాళ్ళను
ఇంకా కాటన్ వేర్లు ఉన్నాయిరా. ఎందుకురా అంత ఆవేశపడతావు? చేస్ మామా. బిట్టుగాడి మర్డర్ గుర్తొస్తే ఎంత తాగినా ఎక్కట్లేదురా. రాయ్ ఎవడై ఉంటారా? అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? చెట్టుకు వేలాడదీసి బాటిల్స్ తో పొడిచి పొడిచి చంపేంత. నీ ఒక్కడికైనా బిట్టుగాడు ఫ్రెండు మా కాదా? పొద్దు నుంచి ఆలోచిస్తూనే ఉన్నాం, అయినా అర్థం కావట్లేదు. వాడి మర్డర్ ఇంకా మిస్టరీ ఏంటో. కరెక్ట్ రా. వాడు దొరకాలి మామా. వాడికి నరకం అంటే ఏంటో చూపిద్దాం. మన బెట్టింగ్ బ్యాచ్ ఆయనేమైనా ఉందంటావా? ఎవడు ఆ మల్లేష్ గాడా? చిల్లర్ నా కొడుకు. వాడికంత ధైర్యం లేదు. మరి ఇంకెవడై ఉంటారా? కూల్ డౌన్ మామా. ఎవడైతే ఏంటి, బిట్టుగాన్ని చంపినోడు దొరికితే నా చేతులతో నేనే చంపేస్తా మామా. బాయ్ మామా. బాయ్. రాయ్ ఎవర్రా మీరు? దారి గడ్డంగా నిలబడ్డారు, జరగండి. అసలు ఎవరా మీరు? పీछे मुड़ के देख रहे साला, याद आएगा? గుర్తొచ్చిందారా? ఎందుకు ఎడుతున్నా? చూడు ఎంత బాగుందా. ఇచ్చుడు చూడు. ఏడవకు, ఊరుకో. జ్వరం వచ్చిందా నీకు? చూదైనా ఉండు. నీకు చూదేస్తా, తగ్గిపోతుంది. మళ్ళీ ఏం చేస్తుందవే? కోరి చంపుతావైంది. పాపకి జ్వరం వచ్చింది, చూదేస్తానంటేమో ఏమో పాపని చూదేస్తాదట. సూది పోవే పిచ్చిపోకదారా. పాపా మళ్ళీ ఏమైందమ్మా? ఏమైందిరా? మళ్ళీ ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఏమైంది మళ్ళీ? ఏమైంది చెప్పు. అక్క అక్క ఏమనిందిరా? నీకు పాప కావాలన్నా బాబు కావాలన్నా? బాబు ఇద్దరు కావాలి. ఓకే, నేను ఇస్తా కదరా. సరే నేను ఇస్తా, ఏడవకమ్మా. ఏయ్ సౌందర్య, ఆగు. ఆ రోజు నుంచి మా మల్లిని ఈ పరిస్థితుల్లో చూసి ఏడవని రోజంటూ లేదు. అదే రోజు నుంచి మా మల్లిని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని వెతకని రోజంటూ లేదు.
సారీ సూరి, తప్పుగా అర్థం చేసుకున్నాను. మళ్ళీని తిట్టుకున్నాను కూడా. సారీ సూరి, ఐఎమ్ రియల్లీ సారీ. సూరి, నేను వెంటనే మళ్ళీని చూడాలి ప్లీజ్ సూరి.